వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రీబీస్, ఉచితాలు. ఎందుకు ఈ టాపిక్ అంటే ఇది మనకి గ్రూప్ 1 జనరల్ ఎస్సే పేపర్ 1 థర్డ్ సెక్షన్లో ఉంది, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. దీంట్లో ఈ ఎస్సే వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఈ ఎస్సే వచ్చే అవకాశం ఉంది అని అంటే రీసెంట్గా మన సుప్రీంకోర్టు జడ్జ్ ఉన్నాడు కదా, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు. రీసెంట్గా హీ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ద కేసెస్ రిలేటింగ్ టు ఫ్రీబీస్. ఏం కేసు ఇది అంటే 2013 స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ సుబ్రహ్మణ్యం బాలాజీ. దీన్ని లేకపోతే ఇట్లా కూడా అనొచ్చు, సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2013. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, మొత్తానికి కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి అంటే ఈ ఉచితాలు అనేవి మనకి ఇవేం తప్పు కాదు, గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు ప్రామిసెస్ చేసినప్పటికీ దాన్ని మనము కరప్ట్ ప్రాక్టీస్గా తీసుకోవద్దు, అది పర్వాలేదు. ఎందుకు అని అంటే ఒకప్పుడు బేసిక్ నీడ్స్ అంటే ఏంటి, ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, ఇవి బేసిక్ నీడ్స్ ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది, ఫుడ్, క్లోతింగ్, షెల్టర్తో పాటు వేరే వచ్చాయి కదా, మొబైల్ అని, కరెంట్ అని, ఇట్లా రకరకాలుగా ఇవి కూడా మన బేసిక్ టీవీ అని, ఇవి కూడా మన బేసిక్ నీడ్స్లోకి వస్తున్నాయి. సో వీటిని కూడా ప్రొవైడ్ చేయడము ఒక విధంగా గవర్నమెంట్ బాధ్యతనే. సో వాటిని ప్రొవైడ్ చేస్తాము అని హామీలు ఇవ్వడం ఏం తప్పు కాదు అని అది కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చూడండి, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ద జడ్జిమెంట్ ఈజ్ సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2013. కానీ అది ఎంతవరకు కరెక్టు? అప్పుడైతే జడ్జిమెంట్ ఇచ్చేసింది కోర్టు, బట్ ఇప్పుడు మళ్ళీ ఇట్ వాంట్స్ టు ద జ్యుడిషియరీ వాంట్స్ టు రీవిజిట్ అండ్ సీ హౌ కాన్స్టిట్యూషనల్లీ ఇట్ ఈస్ వ్యాలిడ్. సో అది మళ్ళీ ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, అశ్విని ఉపాధ్యాయ అనే లాయర్, దీన్ని మళ్ళీ బ్యాక్ తవ్వాడు అనమాట. తవ్వి మళ్ళీ హీ వాంట్స్ టు నో, మళ్ళీ హీ వాంట్స్ టు మూవ్ ద కోర్ట్ అండ్ గెట్ ఎన్ వర్డిక్ట్ హౌ కాన్స్టిట్యూషనల్లీ దే ఆర్ వ్యాలిడ్, అదనమాట. సరే, ఇది కోర్టు జడ్జిమెంట్ ఇలా ఉంది కాబట్టి జూలైలో ఉందండి హియరింగ్. మేబీ రీసెంట్గా అయి ఉండాలి నాకు తెలిసి, ఇంకా మనకి బయట అప్డేట్ రాలేదు దాని గురించి ఏమి. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనని ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఫ్రీబీస్ గురించి. జనరల్గా ఫ్రీబీస్ అంటే ఏంటి, ఉచితాలు అంటే ఏంటిది? అసలు మనిషికి ఉచితము అనగానే ఫ్రీ 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 అనే వర్డ్ వినగానే మనకు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ అంటే ఎందుకు, దేర్ ఈస్ అ రిలీజ్ ఆఫ్ డోపమైన్, హార్మోన్ ఉంటుంది మన బాడీలో, డోపమైన్. ఈ డోపమైన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే నీ యొక్క హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది, ఏ సెన్స్ ఆఫ్ మోటివేషన్ క్రియేట్ చేస్తుంది. ఆ సినిమా ఉంది కదా ఇంద్రాలో, ఎవరు మన బ్రహ్మానందం గారు, అరే నీకు ఫ్రీ నీకు ఫ్రీ నీకు ఫ్రీ అని తల తిప్పుతూ చెప్తాడు కదా, చెప్తే ఏవిఎస్ అతని బుట్టలో పడిపోతాడు ఫ్రీ. సో అది సినిమాలో చూపించాడు, మనం నవ్వుకున్నాం, బట్ బయట కూడా అదే నడుస్తుంది. ఫ్రీ అనగానే ఎంత చదువుకున్న వాడైనా, ఎంత చదువు లేని వాడైనా ఎక్కడో ఒక దగ్గర మోసానికి గురవుతున్నాడు. మనం చాలా రోజు న్యూస్లో చూస్తూనే ఉంటాం. స్కామ్స్టర్స్ ఉంటారు కదా, స్కామ్ చేసే వాళ్ళు మనని స్కామ్ చేస్తారు. నీకు ఇది ఫ్రీ ఇస్తాము, అది ఫ్రీ ఇస్తాము, మీకు ఇది ఫ్రీ, అట్లా చేస్తుంటారు. అండ్ బిగ్ బిజినెసెస్ ఏం చేస్తాయి, ఈ ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తామంట. అరే ఏ ప్రోడక్ట్ కొంటే ఏ ప్రోడక్ట్ ఎందుకు ఇస్తారు అబ్బా ఫ్రీ, మనం ఒకసారి ఆలోచించాలి. సో అసలు ఇవ్వరు. ఈ ప్రోడక్ట్ 10 రూపాయలు ఉంటే దాన్ని 13 రూపాయలు చేసి మనకి 2 రూపాయలు ఉన్న ఏదో షాంపూ ప్యాకెట్ ఏదో ఫ్రీ ఇస్తాడు. ఉన్నది వాటిని రేటు పెంచి ఇది ఫ్రీ ఇవ్వడం ఏంటిది? కానీ మనకు అది అర్థం అవ్వట్లేదు, జనాలకు అర్థం అవ్వట్లేదు. ఫ్రీ అనగానే ఫ్రీ అనుకుంటున్నారు, కానీ ప్రపంచంలో ఎందుకైనా ఎవడైనా ఫ్రీ ఇస్తాడని ఎవరు ఆలోచించట్లేదు. అది ఒక హ్యూమన్ టెండెన్సీ. ఈ యొక్క చిన్న వీక్నెస్ని పట్టుకొని చాలా ప్రపంచంలో ఉన్న బిజినెస్లు, పాలిటీషియన్స్ రకరకాల విధాలుగా జనాలని ఒకరిని ఇంకొకరు మోసం చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇట్లా అనమాట. సో ఇది మనం చూస్తూనే ఉన్నాం. సో దీన్ని మనము కంట్రోల్ చేయాలి అంటే రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఓకే, చూద్దాం. కానీ ఎప్పుడు ఈ ఫ్రీ అనేది తప్పేనా? అసలు ఎప్పుడు ఫ్రీ అనేది తప్పేనా అంటే కాదనే చెప్పాలి. There were instances where freebies were found to be very beneficial to the society. For example, 1995లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ కాల్డ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ ఫుడ్ టు ద చిల్డ్రన్ ఫ్రమ్ ఏజ్ టు 5 to 15, 5 or 6 మేబీ 5 to 15 వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో,
హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఫ్రీగా ఫుడ్ మధ్యాహ్న భోజన పథకం అంటాం. ఇది ఫ్రీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిపి చేశారు. సో ఇద్దరికి తల మీద భారం భారం పడుతుంది ఇది ఫ్రీగా కండక్ట్ చేయడం వల్ల. కానీ ఎంత లాభం వచ్చింది? మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ చేయడం వల్ల స్కూల్లో చైల్డ్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది. పిల్లలు స్కూల్కి రావడం స్టార్ట్ అయింది. పేరెంట్స్ కనీసం ఫుడ్ కోసం, అంతకుముందు పిల్లల్ని పనికి పంపించేవాళ్ళు, ఇప్పుడు బడికి పంపిస్తున్నారు. అరే కనీసం వాడు లంచ్కి వెళ్తే స్కూల్కి వెళ్తే లంచ్ అన్న తింటాడు వాడు, కనీసం బాగుంటుందని అట్లా పిల్లల్ని పంపడం వల్ల వీళ్ళని చైల్డ్ లేబర్ తగ్గింది. మనకి మెయిన్ థింగ్ చైల్డ్ బయట వాడు ఖాళీగా ఉంటే చైల్డ్ లేబర్ అవుతాడు, ఇక్కడ ఉంటే స్కూల్కి వస్తే స్టూడెంట్ అవుతాడు. సో చైల్డ్ లేబర్ తగ్గింది, ఎన్రోల్మెంట్ పెరిగింది. అండ్ చిల్డ్రన్ రోజు మంచి ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి మాల్న్యూట్రిషన్ తగ్గిపోయింది. మాల్న్యూట్రిషన్ అంటే వాళ్ళకి అనారోగ్య స్థితి నుంచి మంచి ఆరోగ్యమైన స్థితిలోకి వచ్చారనమాట. మాల్న్యూట్రిషన్ తగ్గింది, ఆరోగ్యంగా తయారయ్యారు. సో ఇట్లా ఈ విధంగా ఇన్ని లాభాలు ఉన్నాయండి దీనివల్ల, చైల్డ్ న్యూట్రిషన్ దీనివల్ల ఏది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ వల్ల. గవర్నమెంట్కి భారమే, ఫ్రీనే, కానీ అది చేయకపోతే ఎంత నష్టపోయేది, సమాజం ఎంత నష్టపోయేది. అదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒకప్పుడు మేబీ 70s 80s అనుకుంటా, నాకు గుర్తులేదు, ఊరికే DD1లో న్యూస్ వచ్చేది, ఇది ఫ్రీ నిరోధ్ ప్యాకెట్స్, కాండమ్స్. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ అంటే, అప్పుడు కమర్షియల్ కంపెనీస్, కాండమ్ కంపెనీస్ ఏం చేశాయంటే చాలా హై ప్రైజెస్ ఉండేవి ఇది కాండమ్స్ కొనడానికి. కానీ వీళ్ళు ఎవరు కొంటారు? లేబరర్స్ కొనాలి కదా, లేబరర్స్ కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రక్ డ్రైవర్స్ ఉంటారు హైవేస్ మీద, వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఆపి దే పార్టిసిపేట్ ఇన్ సెక్స్ చేస్తారు ప్రాస్టిట్యూట్స్తోని. అండ్ పెద్ద పెద్ద స్లమ్స్ ఉంటాయి అక్కడ, చాలా చిన్న పెద్ద పెద్ద స్లమ్స్, కానీ జీతాలు తక్కువ, స్లమ్ లేబరు. వాడికి అవన్నీ ఏం తెలుస్తాయి? వాడికి ఎప్పుడు వెన్ ఎవర్ హీ వాంట్స్ టు డూ ద సెక్స్, హీ విల్ గెట్ ఇన్ టు ద వితౌట్ ద సేఫ్టీ మెజర్స్. సో ఇట్లా దీనివల్ల ఏమవుతుంది, ప్రాబ్లం ఏమవుతుంది? దీనివల్ల ఎయిడ్స్ యొక్క ప్రివెలెన్స్, అంటే ఎయిడ్స్ లాంటి ఉన్నాయి కదా డిసీజెస్, ఇది పెరుగుతుంది. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, STDs అంటాం కదా, ఇది పెరుగుతుంది. జనాలు అనారోగ్యానికి గురవుతున్నారు. అండ్ చాలా ఎయిడ్స్ పేషెంట్స్ పెరుగుతున్నారు. యాజ్ ఐ సెడ్, ఉమెన్ ఆర్ గెటింగ్ ఇంటూ ద మెనీ గైనిక్ ప్రాబ్లమ్స్. ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ వస్తున్నాయి. అయితే గవర్నమెంట్ ఏం చేసింది? అగైన్ చెప్పాను మళ్ళీ, ఇట్ వాజ్ ఎ బర్డెన్ టు ద గవర్నమెంట్, ఇట్ స్టార్టెడ్ గివింగ్ ఫ్రీ కాంట్రాసెప్టివ్స్, అండ్ ఉమెన్కి కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇవ్వడము, అండ్ రకరకాల మెజర్స్ ఇవ్వడము, మెన్కి నిరోధ్ ప్యాకెట్స్ అవైలబుల్లో ఉంచడము, త్రూ NGOs, కొన్ని ఆర్ట్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళ ద్వారా ఇట్లా ఫ్రీ ప్రమోషన్ చేశాయి. కానీ అది ఎంత ప్లస్ పాయింట్ అయింది? అది ఫ్రీనే, కానీ సొసైటీకి ఎంత హెల్ప్ అయింది? ఇట్ వాజ్ వెరీ బెనిఫిషియల్, రైట్, వెరీ ఫ్రూట్ఫుల్. అండ్ అప్పుడు చాలా తగ్గాయి STDs, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రేట్స్ తగ్గినాయి, HIV రేట్ తగ్గింది, జనాలు ఆరోగ్యంగా ఉన్నారు. సో ఫ్రీ కాబట్టి హ్యాపీగా తీసుకొని వాడడం స్టార్ట్ చేశారు, వాళ్ళది ఏం పోతలేదు కదా జనాలది. సో అట్లా అనమాట. సో ఈ విధంగా ఇట్లా కొన్ని ఫ్రీ పథకాలు ఇస్తే బాగానే ఉంటుంది, కానీ అవి అన్ని వేళల్లో కుదరట్లేదు గవర్నమెంట్కి. ఇక బిజినెస్ పరంగా వస్తేనేమో, బిజినెస్ వాళ్ళు తెలుసు కదా, ఫస్ట్లో స్టార్టింగ్లో ఫ్రీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు రెగ్యులర్గా చెప్పేది ఏంటి? ద బెస్ట్ థింగ్ ఈజ్ బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు టీ అమ్మేవాళ్ళంట, చాయ్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళంట. అరే చాయ్ తాగండి, పర్లేదు అది చాయ్ తాగండి, ఫస్ట్ ఫ్రీ ఇచ్చేవాళ్ళు. మనం ఏంది ఫ్రీ అనుకొని మనం టీలు తాగుతాం. తాగిన తర్వాత అలవాటు అవుతుంది, స్లోగా అలవాటు అయినప్పుడు ఇప్పుడు ఫ్రీ కాదబ్బా, ఇప్పుడు కొనుక్కోండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జియో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ జియో. అందరికీ తెలిసిందే. రిలయన్స్ ఒకప్పుడు ఎర్లీ 2000s అనుకుంటా, జియో వాళ్ళది చిన్న ఫోన్ ఉండేది, భలే ఉండేది. అది అన్ని ఫ్రీ. ఎంత ఫ్రీ అంటే అందరికీ ఫ్రీ. ఒక 5 కిలోల నూనె డబ్బా కొంటే నీకు జియో వాడు ఫ్రీగా ఫోన్ ఇచ్చేవాడు. ఎందుకు? వీళ్ళేం చేశారు, 5 కిలోల నూనె డబ్బా కొనేవాళ్ళం కదా, కొనేసేవాళ్ళు. దాని తర్వాత ఫ్రీ ఇచ్చి ఒక 3 months ఫ్రీగా ప్లాన్ ఇచ్చేవాడు. ఆ తర్వాత అలవాటు అయిన తర్వాత సచ్చినట్టు మనం మా డబ్బులు పెట్టుకొని కొనాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అంతే కదా, ఇప్పుడు చూడండి అన్ని రేట్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు మొన్న నేను రీఛార్జ్ చేస్తే 355 రూపాయలు ఉన్నది కాస్త 450 చిల్లర అయింది. ఒక్కసారి రేట్ పెంచేశాడు. మనం అందరం అలవాటు అయినాము, వాడుతున్నాము, అందరికీ నెంబర్స్ ఇచ్చేసాము. బట్ వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ నౌ, జస్ట్ టు గో విత్ ద ఫ్లో. సో ఇట్లా బిజినెస్ వాళ్ళు మనల్ని ఫ్రీబీస్ కింద మనల్ని ల్యూర్ చేస్తూ ఉంటారు. సార్ ఇది కొంటే అది ఫ్రీ ఇస్తాము, అది కొంటే ఇది ఫ్రీ ఇస్తాము, మీకు స్టార్టింగ్ 2 months మీరు తీసుకోండి సార్, ఈ ప్యాకేజ్ తీసుకోండి, మీకు స్టార్టింగ్ 2 months ఫ్రీ అంటాడు. స్టార్టింగ్ 2 months మనతో వాడినిచ్చిన తర్వాత మనల్ని లాగేస్తాడు. అట్లా అనమాట. సరే, ఈ విధంగా ఇది ఒక రకమైన మనల్ని లాగడం అనమాట. బట్ కమింగ్ టు ద పాలిటిషియన్స్ చూస్తే,
వీళ్ళు ఎక్కడ నుంచి ఇస్తున్నారు? వీళ్ళు ఫ్రీ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని వీళ్ళు చాలా రకాల ఇవి చేస్తున్నారనమాట. వాగ్దానాలు చేస్తున్నారు. కానీ అన్నీ నెరవేరుతున్నాయా అంటే కొన్ని నెరవేర్చగలుగుతున్నారు, కొన్ని నెరవేర్చలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ గవర్నమెంట్ చూసుకుందాము. బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో వాళ్ళు పాపం డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కొన్ని ఏరియాస్‌లో ఇవ్వగలిగారు. కానీ అది కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ అవ్వలేదు. పార్షియల్లీ ఫుల్‌ఫిల్ అయింది. మిగతా వాళ్ళు గోల చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రాని వాళ్ళేమో గోల చేస్తున్నారు. సో, అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకొకనేమో ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెల పథకమనో, ఇంకేదో పథకమనో మనకి నిరుద్యోగ భృతి తీసుకో 3000 ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. సో, ఇట్లా రకరకాలని హామీలిచ్చేసి వదిలేస్తున్నారు. అప్పుడు మన వాళ్ళు వీళ్ళు పవర్‌లోకొస్తే మనం ఓట్లేస్తాం. వీళ్ళు పవర్‌లోకొస్తే వీళ్ళు ఇది చేస్తారు, అది చేస్తారని మనం ఓట్లేస్తాం. కానీ తర్వాత వాళ్ళు చేయొచ్చు, చేయలేకపోవచ్చు. చేస్తే మంచిదే. మోస్ట్‌లీ చెయ్యరు. ఇంతవరకు 1952 ఎలక్షన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఎలక్షన్ గూడా ఇట్ ఈస్ నాట్ వెరీ ఎగ్జాజరేటింగ్ టు సే దట్ నెవర్ ఎవర్ అన్ ఎలక్షన్ హ్యాపెండ్ వితౌట్ ద యూసేజ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రీబీ. అంటే ఫ్రీబీ దిస్ ఇస్ నాట్ అతిశయోక్తి కాదిది. ఇంతవరకు ఒక ఎలక్షన్ గూడా ఫ్రీ అనే పదం లేకుండా జరగలేదు అంటే అతిశయోక్తి కాదిది. ఓకే. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఏదో ప్రతి ఎలక్షన్‌లో ఫ్రమ్ ద రూరల్ ఎలక్షన్స్, లోకల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ దగ్గర నుంచి మన ఇక్కడ లోక్‌సభ ఎలక్షన్స్ వరకు ఏదో ఒక విధంగా మన ఓటర్స్‌ని ల్యూర్ చేస్తున్నారు. ల్యూర్ అంటే ఆకర్షిస్తున్నారనమాట. నీకు అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం అనమాట. కానీ అది అన్ని నెరవేర్చుకోలేకపోతున్నారు. మరి దీన్ని ఎట్లా కట్టడి చేయాలి? దీనివల్ల ఏమవుతుంది అల్టిమేట్‌గా ఒకవేళ ఫ్రీగా ఇవ్వగలిగితే ఎక్కడి నుంచి ఇస్తున్నారు? వాళ్ళ జేబులో నుంచి ఇస్తున్నారా? కాదు గదా! మళ్ళీ మన డబ్బులే గదా! ఇట్ ఈస్ ద టాక్స్ పేయర్స్ మనీ. టాక్స్ పేయర్స్ మనీ ఇస్తున్నారు. ఇక్కడేమో టాక్స్ పేయర్స్ ఏమో 30% స్లాబు, 40% స్లాబ్ అని మనం డబ్బులు కడుతున్నాము. ఒక 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 సెక్టార్ ఏమో డబ్బులు కడుతుంది. ఇంకొక సెక్టార్ ఏమో డబ్బులు తీసుకుంటుంది. సో, దీనివల్ల చాలా అసంతృప్తి ఉంది జనాలకు గూడా. అరే! మనం కడుతున్నాం డబ్బులు, కానీ మనకేం ఫ్రీగా రావట్లేదు. ఒక వర్గానికి మాత్రమే ఫ్రీ వస్తున్నాయి. ఇంకో వర్గానికి ఫ్రీ రావట్లేదని ఒక సెట్ ఆఫ్ పీపుల్ బాధపడుతున్నారు. సో, దీన్ని గూడా కన్సిడర్ జేయాలి. ఎందుకంటే డబ్బులు ఈజ్ డబ్బులు. ఇప్పుడు వీడు ఇంత కష్టపడి టాక్స్ పే జేసి, దాని మీద ఫైన్‌లు కట్టి, వీడికి ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఒక సెక్టార్ ఇంకొక వర్గం మాత్రము బ బ బ ఇది ఏది దాన్నేమంటారు? ఏం వర్గం? బీద వర్గం మాత్రము డబ్బులొస్తున్నాయని వీడికి కొంచెము అసంతృప్తి ఉంటది మైండ్‌లో డెఫినెట్‌గా. సరే, అది వేరే వేరే డిస్కషను. కానీ అల్టిమేట్‌గా వీళ్ళిచ్చేది గూడా టాక్స్ పేయర్స్ మనీయే గదా! వీళ్ళెవరిస్తున్నారు? మన గవర్నమెంట్ ఇచ్చేది గూడా టాక్స్ పేయర్స్ మనీనే. వాళ్ళ జేబులో నుంచి ఏమి పెట్టట్లేదు. అట్లా అన్నమాట. సో, మరి దీనికి అంతెక్కడుంది? సో, దీనికి అంతు ఏంటిదంటే ఏం లేదు. మనకి అదే ఆయనన్నట్టు, నెల్సన్ మండేలా గారన్నట్టు, "ఎడ్యుకేషన్ ఈజ్ ఎ వెపన్ దట్ కెన్ చేంజ్ ద వరల్డ్" అని ఎప్పుడో చెప్పాడు. సో, జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళకి వాళ్ళు ఆలోచించాలి. అసలు ఫ్రీబీస్, ఉచితాలనేవి నిజంగానే వీళ్ళు వీళ్ళు జేబులోకెళ్ళి పెడుతున్నారా? మన డబ్బులు మనకే ఇస్తున్నారా? అనేది వీళ్ళు ఆలోచించడం స్టార్ట్ జేయాలి. పీపుల్ షుడ్ స్టార్ట్ క్వెషనింగ్ అండ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద ఫ్రీబీస్. అండ్ మిగతా వాళ్ళ పాత్ర ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ పాత్ర ఉంది, మీడియా పాత్ర ఉంది, టీవీ పాత్ర ఉంది, న్యూస్ ఛానెల్స్ పాత్ర ఉన్నాయి. వీళ్ళు గూడా అవగాహన కల్పించాలండి పీపుల్‌లో అవగాహన. అరే! మీరు ఫ్రీ అంటే ఎగిరి గంతేసి పోయి దూకకండి. అది ఒక ట్రాపు. ఆలోచించండి, అడగండి, ప్రశ్నించండి అని వీళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్, సినిమాలు, సీరియల్‌ల ద్వారా గూడా వీళ్ళు గూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసి జనాలని ఎడ్యుకేట్ జేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. పీపుల్ వాళ్ళకి వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వడం ఒకటైతే, సెకండ్ థింగు ఈ న్యూస్ పేపర్స్ వీళ్ళ పాత్ర గూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మూడోదేంటంటే పొలిటీషియన్స్ అండి. పొలిటీషియన్స్ గూడా ఆల్సో ఊరికనే పబ్లిక్‌ని గొర్రెల్లాగా ట్రీట్ జేయకుండా, అరే! వీళ్ళు గొర్రెలురా, వీళ్ళకి ఏది జెప్తే అది మ మ మ ఏది జెప్తే అది విని మనకి ఓట్లేస్తారు అనుకోని చేశారనుకోండి, అది కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతది గానీ, అన్ని విధాలలో వర్కౌట్ గాదు. అది బెడిసి కొట్టొచ్చు గూడా. ఓకే. దట్ ఈస్ ద బెడిసి కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ పబ్లిక్ చదువుకుంటున్నారు. దే ఆర్ ఆల్సో గెట్టింగ్ ఎడ్యుకేటెడ్. వాళ్ళకి గూడా అన్ని యాక్సెస్ టు టెక్నాలజీ అన్నీ ఉన్నాయి. సో, పొలిటీషియన్స్ గూడా థింక్ జేయాలి. ఊరికనే మనం చేయలేనిది చేస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని గూడా వీళ్ళు పొలిటీషియన్స్ గూడా చెప్పకూడదు. దే షుడ్ థింక్ ఎథికల్లీ అండ్ మోరల్లీ. ఇఫ్ ఇట్ ఈస్ ఎథికల్లీ అండ్ మోరల్లీ కరెక్ట్ అయ్యి, లీగల్‌గా పాసిబుల్ అయితేనే వాళ్ళు ఇవ్వగలగాలి. అంతేగాని మీకు ఆ పథకాల్లో ఈ రుణమాఫీ చేస్తాము, ఆ రుణమాఫీ చేస్తామని స్టార్టింగ్ జెప్పి, గవర్నమెంట్‌కొచ్చిన తర్వాత పవర్‌లోకొచ్చిన తర్వాత మా ట్రెజరీలో డబ్బు లేదు, ఈ రుణమాఫీ జేయలేము, మూసుకొని కట్టండి, ఇట్లాంటివి జెప్తే పబ్లిక్‌ని మోసం చేసినట్టే గదా! సో, పాలిటీషియన్స్‌ది గూడా మెయిన్ రోల్ ఉంది.
తర్వాత 4 పాయింట్ ఏంటంటే జ్యుడిషియరీ షుడ్ కీప్ ఫోకసింగ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సుమోటో తీసుకోవాలి. సుమోటో అంటే ఎవరు కేసు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో వీళ్ళు ఏం చెప్తున్నారు, పాలిటీషియన్స్ కాంటెస్టెంట్స్ ఏం చెప్తున్నారు, జ్యుడిషియరీ షుడ్ కీప్ ఏ వాచ్ ఆన్ దిస్ థింగ్స్. ఒక కన్నేయాలి. కన్నేసి ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే వాడిని పిలిచి, అరే నువ్వు ఇది ఇచ్చావు కదా, హామీ ఇచ్చావు కదా, నువ్వు నెరవేరుస్తావు అనుకుంటున్నావా నిజంగానే అని కొన్ని సుమోటోలు తీసుకోవాలి. ఎంతసేపు పబ్లిక్‌లో పిల్లేయడం గాదు. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్‌లో ఏయడము, లేకపోతే కేస్ ఫైల్ చేస్తే జ్యుడిషియరీ చేయడం గాదు. జ్యుడిషియరీ గూడా క్లోజ్ వాచ్ పెట్టాలి. అబ్జర్వేషన్ జేయాలి. చేసి వాళ్ళకి కొంచెం భయాన్ని క్రియేట్ జేయాలి. సో దట్ పాలిటీషియన్స్‌కి గూడా ఎవరైతే ఉచితాల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకొక భయం, భక్తి ఉంటది. అరే మనల్ని జనాలు క్వెషన్ జేస్తున్నారు. మన పార్టీ వర్గాలు క్వెషన్ జేస్తున్నాయి. అపోజిషన్స్ క్వెషన్ జేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ మన జ్యుడిషియరీ గూడా క్వెషన్ జేస్తుంది అని చెప్పగలగాలి. ఐదో పాయింట్ ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్స్, ఇది ఉంది కదా కమిషన్, ఎలక్షన్ కమిషన్స్ ముందే వీళ్ళు నామినేషన్ ఫైల్ చేసినప్పుడు వీళ్ళకి గట్టిగా చెప్పాలి. అంటే అట్లాంటి రూల్స్ రాయాలి. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, రూల్స్ ఉండుంటాయి, లేక ఉండకపోయి ఉండొచ్చు. అట్లా నేను అనుకోవట్లేదు, ఉండకుండా ఆ సిచ్యువేషన్ ఉండకపోయి ఉండొచ్చు. బట్ ఆ రూల్స్ ఉన్నప్పటికీ వాటిని ఎన్ఫోర్స్ చేయాలి. మన ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశంలో మంచి మంచి రూల్స్ ఉన్నాయండి. సూపర్ డూపర్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, వీటన్నిటికీ రూల్స్ లేవా అంటే అన్నిటికీ రూల్స్ ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. ద ప్రాబ్లమ్ ఈస్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు నాకు రూల్స్ తెలవవు కాబట్టి నేను మాట్లాడట్లేదు. నేను రూల్ లేదనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇదే ప్రశ్న పోయి ఎలక్షన్ క్యాంపెయిన్‌లో అడిగితే, "అరేయ్! ఎవడ్రా నువ్వు? ఆల్రెడీ రూల్ ఉందిరా. ఫ్రీబీస్ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడొద్దు అని ఉంది" అని నాకు చెప్పొచ్చు. నేను ఆశ్చర్యపోవచ్చు కూడా. సో, రూల్ లేకపోతే రూల్స్ క్రియేట్ చేయాలి. ఉంటే ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఇంప్లిమెంటేషన్‌లో లోపాలున్నాయండి. సో, ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా ఇట్లాంటివి ఆలోచించి వీళ్ళకి కొంచెం కట్టడి చేయాలన్నమాట. సో, మనం ఏమేమి చెప్పుకున్నాము, జ్యుడిషియరీ రోల్ ఉంది, పీపుల్స్ రోల్ ఉంది, ఇక పాలిటీషియన్స్ రోల్ ఉంది, మీడియా రోల్ ఉంది, అండ్ ఎలక్షన్ కమిషన్ రోల్ ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరు వారి వారి పరిధిలో చేయగలిగితే మనకు కొంతవరకు దీన్ని మనం కట్టడి చేసి అట్లీస్ట్ ఫ్రీబీస్ అనేవి ఎంతవరకు ప్రజలకి ఉపయోగపడతాయో అంతవరకే ఇచ్చి, అనవసరమైన వాగ్దానాలు చేసి వాళ్ళని 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 వాళ్ళ మైండ్స్‌ని ఖరాబ్ చేయకుండా ఉంచాలన్నమాట. అప్పుడు అందరికీ బావుంటది. ఇదన్నమాట. మేబీ ఇన్ని పాయింట్స్ రాయడానికి ట్రై చేస్తే బానే ఉంటది. మేబీ 3, 4 పేజీలు కావచ్చు ఎస్సే. ట్రై చేయండి. మీరు మేబీ ట్రై టు పుట్ థీస్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అక్కడక్కడ మీ ఓన్ జడ్జ్‌మెంట్స్‌లో కేసులు కూడా రాసి కొన్ని ఇన్‌స్టెన్సెస్‌ని క్రియేట్ చేస్తే బానే ఉంటది. నేను అనుకోవచ్చు ఇది 1000 వర్డ్స్ అవుతాయేమో. దీన్ని మనం వెన్ వి పుట్ థిస్ ఆన్ ద పేపర్. వాటెవర్, జస్ట్ ఐ వాంటెడ్ టు కన్వే దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే. థ్యాంక్ యూ. నేను చాలా ఫాస్ట్‌గా చెప్పాను కావాలని. ఎందుకంటే ఆల్రెడీ 17 మినిట్స్ అయిపోతుంది. సో, ఇంకా 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 చెప్పొచ్చు. కానీ వినడానికి బోర్ కొడతది. అందుకోసం అనమాట. ఐ నో ఐ యామ్ స్పీకింగ్ వెరీ ఫాస్ట్ బికాజ్ కంటెంట్ ఎక్కువుంది, టైం తక్కువుంది. ఓకే. మనం చాలా మాట్లాడుకోవాలి. బట్ మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ మేకింగ్ ద నోట్స్ అండ్ రైట్ ద ఎస్సే వన్స్, సో దట్ ఇది వచ్చే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్. Again, keep watching my channel Learning Continuous.